today we are going to start with our next poem. Actually this is our poem. Okay, we have completed 2 units completely. The next unit anamata idi. Okay, mana third ini mana next sem mana next second sem third unit anamata idi. Okay, stanzas written in dejection near Naples. Okay, idi mana third unit second sem third unit amma. Okay, stanzas written in dejection near Naples by Percy Bysshe Shelley. Okay, so stanzas written in dejection near Naples. ఇది మన పోయం నేమ్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ అయితే హెడ్డింగ్ చూడండి అమ్మ, స్టాంజాస్ రిటన్ ఇన్ డిజెక్షన్ అంటే చాలా డిప్రెస్ అయిన సిచ్యువేషన్లో, బాధాకరమైన పరిస్థితిలో, లేదంటే చాలా బాధగా ఉన్నప్పుడు రాసిన ఒక పోయం. స్టాంజాస్ అంటే మన పోయంలో ఉన్న పారాగ్రాఫ్ని స్టాంజాస్ అంటాం మనం. ఓకే, సో పోయంలో ఉన్న ప్రతి పారాగ్రాఫ్ని మనం స్టాంజాస్ అని పిలుస్తాం. ఈ స్టాంజాస్ ఎప్పుడు రాశారు? డిజెక్షన్లో రాశారనమాట. అంటే బాధలో ఉన్నప్పుడు రాశారు. ఎక్కడ కూర్చున్నాడు? నియర్ నాప్లెస్ అనే ఒక సిటీ, ఒక టౌన్ అనమాట. నాప్లెస్ అనే ఒక సిటీలో. ఓకే, ఇది ఎవరు రాశారు? బై పర్సీ బైషే షెల్లీ. నా పర్సీ బైషే షెల్లీ గురించి చెప్పాలంటే తను చాలా మీన్స్ ఒక ఏమంటారంటే ఫీలింగ్స్ గురించి రాసే రైటర్ అనమాట. తను జనరల్గా ఎప్పుడు ఫీలింగ్స్ గురించి చెప్పేవాడు అండ్ ఫీలింగ్స్ గురించి తను మెన్షన్ చేసేవాడు. లేదంటే జనాలు ప్రతి ఒక్క ఇమోషన్స్ గురించి చెప్పే పర్సన్ ఈజ్ ది పర్సీ బైషే షెల్లీ. ఓకే, నా ఇక్కడ మనకు కొన్ని ప్రీ రీడింగ్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ జస్ట్ సీ దిస్ ప్రీ రీడింగ్ క్వశ్చన్స్ మా. ప్రీ రీడింగ్ క్వశ్చన్స్లో వాట్ ఈవెంట్స్ ఆర్ థింగ్స్ మేక్స్ యూ అన్హ్యాపీ ఆర్ డిప్రెస్డ్? ఏది మనకు అన్హ్యాపీ లేదంటే డిప్రెస్డ్గా చేస్తుంది? ఏ సిచ్యువేషన్లో మనము అన్హ్యాపీగా లేదంటే చాలా అంటే హ్యాపీగా లేని సిచ్యువేషన్, లేదంటే డిప్రెస్డ్ అయిన సిచ్యువేషన్ జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం అనుకున్నాం అది జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ సంథింగ్ టు డూ బట్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఆర్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సో వాట్ యూ విల్ డూ? యూ విల్ బీ ఇన్ డిసప్పాయింటెడ్ ఆర్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్ టు యూ ఆర్ సంథింగ్ మీన్స్ అన్ఇమాజినబుల్ థింగ్స్ హ్యాపెన్స్ టు యూ. ఊహించింది జరిగితే, ఏదైనా మనకు చెడు జరిగితే, లేదా మనకు నచ్చింది జరగకపోతే, మనం దేంట్లోనైనా ఫెయిల్ అవుతే, మనం ఎన్ని అటెంప్ట్ చేసినా ఫెయిల్ అవుతున్నాం, ప్రతిసారి మనకు ఎదురీతలే ఉన్నాయి అని అంటాం కదా. సో ఎవ్రీ టైమ్స్ యూ హ్యావ్ టు ఫేస్ ద వేవ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. యూ ఫీల్ లైక్ దాట్ వెన్ యూ ఫీల్ ఇన్ సచ్ అ సిచ్యువేషన్. అంటే ప్రతిదీ నెగటివ్ జరుగుతుంది. ఏదైనా మనం ధైర్యంతో చేయాలనుకున్నా అది కూడా నెగటివ్గానే మారిపోతుంది. అని అప్పుడు మనం అన్హ్యాపీగాను డిప్రెస్డ్గాను ఉంటాము. ఎలా ఉంటాము? అన్హ్యాపీ అన్న డిప్రెస్డ్గానన్నా ఉంటాము. నెక్స్ట్ వాట్ దే ఆర్ సేయింగ్, వాట్ చీర్స్ అప్ యూ వెన్ యూ ఆర్ సాడ్? మీరు బాధలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏది సంతోషపడేలాగా చేస్తుంది? మీన్స్ వాట్ మేక్స్ యూ హ్యాపీ వెన్ యూ ఆర్ సాడ్? వాట్ ఈస్ ద థింగ్ విచ్ మేక్స్ యూ హ్యాపీ వెన్ యూ ఆర్ sad? Okay, so see, generally people are having the habit. కొందరికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం చాలా డిప్రెషన్లో, ఇఫ్ యూ ఆర్ ఇన్ అ డిప్రెషన్ మూడ్, సో ఏదైనా వేరే ప్లేస్కి వెళ్ళడము, లేదంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి తిరగడానికి వెళ్ళడము, ఇలా చేస్తే యూ ఫీల్ ఓకే రిలాక్స్డ్ ఆర్ యూ కెన్ టు సమ్ ఎక్స్టెంట్ యూ కెన్ ఫర్గెట్ యువర్ సాడ్నెస్ ఆర్ డిప్రెషన్. అలా కొందరికి ఉంటుంది. అంటే బయటికి తిరగడానికి వెళ్తాను, లేదంటే నచ్చినది ఏదైనా చేస్తే వాళ్ళకు డిప్రెషన్ అనేది పోతుంది. ఎస్ నో? సో దిస్ ఈస్ ది హ్యాబిట్ ఆఫ్ సమ్ పీపుల్. మీన్స్ అది చేయడం వల్ల ఇప్పుడు అందరికీ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఎవరికైనా ఏదైనా గేమ్స్ ఆడుకుంటే మీరు మూడ్ అవుట్లోకి వెళ్ళి బయటికి రావచ్చు, లేదంటే మంచి నచ్చిన మూవీ చూస్తే మూడ్ అవుట్లోకి వెళ్ళి బయటికి రావచ్చు. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఏమడుగుతున్నానంటే ఏం చేస్తే మనం హ్యాపీగా ఉంటామో కొన్ని డిఫరెంట్ పర్సన్స్కి ఇట్ ఈస్ డిఫరెంట్లీ, బికాస్ డిఫరెంట్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఇట్ ఇన్ different sense. Next what they are saying, does being in a natural beautiful location have any effect on your mood? Naturally beautiful అంటే అందమైన సీనిక్ ప్లేస్, ఒక మంచి మౌంటైన్, మౌంటైన్ పైనకి వెళ్ళి ఫాల్ అవుతున్న ఒక చిన్న రివర్, వాటర్ ఫ్లో లాగా చిన్న వాటర్ ఫౌంటైన్ పడుతుంది అక్కడికి వెళ్ళి. ఓకే, ఆ మౌంటైన్ కంప్లీట్గా గ్రీన్ ఉంది. రెయినీ సీజన్ ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంది. మంచి రెయినీ సీజన్ దాంట్లో దాని పైనకి వెళ్ళి వాటర్ ఫ్లో అవుతుంది. అక్కడ చూస్తూనే
మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది, కళ్ళకి రిలాక్సేషన్ మీన్స్ దట్ ఈస్ ద న్యాచురల్ సీనిక్ బ్యూటీ. సో హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ న్యాచురల్ బ్యూటిఫుల్ లొకేషన్లో ఉన్నప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, యూ ఫీల్ రిలాక్స్డ్, యూ ఫీల్ స్ట్రెస్డ్ మీన్స్ యూ విల్ రిమూవ్ యువర్ స్ట్రెస్, యూ ఫీల్ out of your stress means you will just think that we are out of our stress, we are not being stressed, we are relaxed, we are happy. Does it feels when you are naturally beautiful? See, natural beauty అంటే ఎవరికైనా హ్యాపీ. ఎస్ ఆర్ నో? ఆ న్యాచురల్ బ్యూటీలో ఉండడం అనేది ఒక బ్యూటిఫుల్ లొకేషన్. ఎస్ ఆర్ నో? ఆ న్యాచురల్ అంత బ్యూటిఫుల్ సీనరీని చూస్తేనే సగం మనసు ఏమైపోతుంది, ఇట్ బికమ్స్ వెరీ హ్యాపీ. సో అలా ఉండడం అనేది ఎవరికైనా హ్యాపీనెస్నే ఇస్తుంది. నెక్స్ట్ ఇది మీ పోయం చూడండి అమ్మా. ద పోయం ఓకే, దిస్ ఇస్ యువర్ పోయమ్స్ ఫస్ట్ స్టాంజా. ఇది ఒక ఫస్ట్ స్టాంజా మాత్రమే ఇది. ఓకే, సో ఈ ఫస్ట్ స్టాంజాలో మనం ఇక్కడ మీకు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు తర్వాత అడగండి అమ్మ మీరు. ఓకే, నౌ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ స్టాంజా. ఫస్ట్ సి ఇన్ దిస్ స్టాంజా, ద సన్ ఈజ్ వార్మ్, ద స్కై ఈజ్ క్లియర్. సన్ ఎలా ఉంది? ఇప్పుడు పోయం స్టార్ట్ చేశారు. ద poet Shelley started a poem. Now, how the poem started? The poem shows sun is warm, the sky is clear. Sun ఎలా ఉంది? వేడిగా మంచిగా వామ్గా ఉంది. స్కై కూడా మంచిగా క్లియర్గా, అంటే ఏ క్లౌడ్స్ లేవు, ఏం లేవు, క్లియర్ స్కై. నెక్స్ట్ వాట్ డస్ సే? ద వేవ్స్ ఆర్ డాన్సింగ్ ఫాస్ట్ అండ్ బ్రైట్. తను ఎక్కడ కూర్చొని ఉన్నాడు? హీ ఈజ్ సిట్టింగ్ నియర్ ద సీ కోస్ట్ మీన్స్ హీ ఈజ్ ఇన్ ది సీ షోర్. సీ షోర్ దగ్గర, సీ కోస్ట్ దగ్గర కూర్చున్నాడు. సీ షోర్ దగ్గర కూర్చొని తను చూస్తున్నాడు. అక్కడ తనకు సన్ బ్రైట్గా కనిపిస్తుంది మీన్స్ ఓపెన్ క్లియర్ సన్. దెర్ ఇస్ నో క్లౌడ్స్, నో డార్క్ క్లౌడ్స్. సన్ ఇస్ క్లియర్ అండ్ స్కై, ద సన్ ఇస్ వెరీ వార్మ్, సన్ ఇస్ వెరీ వార్మ్ అండ్ స్కై ఇస్ వెరీ క్లియర్. అండ్ ద వేవ్స్ ఏదైతే సీలో నుంచి, సీ షోర్ దగ్గర సీలో నుంచి వేవ్స్ వస్తున్నాయో అవి డాన్స్ చేస్తున్నట్లుగా, మూవింగ్, అది మూవ్ అయితే తనకు డాన్స్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అది ఫాస్ట్గా ఇట్లా వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, ఎలా ఉంటుంది వేవ్స్. సో ఆ ఫాస్ట్ అండ్ బ్రైట్గా డాన్స్ చేస్తున్నట్లుగా ద పోయట్ ఈస్ ఫీలింగ్ ఇట్. నెక్స్ట్ వాట్ దే సే, ద బ్లూ ఐ ఇసెల్స్ అండ్ స్నోయి మౌంటైన్ బియర్. ద బ్లూ ఐసెల్స్, ఇక్కడ ఇసెల్స్ అంటే ఏంటిదంటే ఐలాండ్స్కి షార్ట్ ఫామ్స్ చెప్పారనమాట. ఐలాండ్స్ అంటే చిన్న ద్వీపాలు అంటాం కదా. ఐలాండ్స్ మీన్స్ యు నో వాట్ ఆర్ ది ఐలాండ్, ద స్మాల్ పార్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఇన్ ది ఓషన్ ఈజ్ నోన్ యాజ్ ది ఐలాండ్స్. ఓకే, సో బ్లూ ఐసెల్స్ అండ్ ద స్నోయి మౌంటైన్స్, అండ్ ద మౌంటైన్స్ విచ్ ఆర్ కవర్డ్ విత్ ది snows. We see in the Himalayas, we see the mountains are covered with the snow. So and in the islands means the islands which are greenery, completely greenery islands, which is snowy mountain bears means which attracts the eyes of the people, the observers, the spectators. You know, when we see this, such a beautiful scenery, it attracts the spectators. చూసే వాళ్ళని ఇది ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది, అంత అందంగా ఉంటుంది. ద పర్పుల్ నూన్స్ ట్రాన్స్పరెంట్ మైట్. పర్పుల్ నూన్, పర్పుల్ కలర్ ఇక్కడ ఒక హోలీ కలర్, అంటే ఒక పవిత్రమైన కలరు, లేదంటే మంచి కలరు, లేదంటే ఒక గుడ్ సింబల్ లాగా, ఇలాంటి ఒక గుడ్ చాప్ లాగా చూపించే కలర్ అని చెప్తున్నారు. పర్పుల్ నూన్ అంటే మంచి మధ్యాహ్నం టైం ఎలా ఉందంటే కంప్లీట్గా ఇట్లా చూస్తుంటే మన రిఫ్లెక్షన్ మనకు వచ్చేంత డార్క్ సన్స్, క్లియర్ మూన్ టైంలో పర్పుల్ మూన్ అంటే ఇక్కడ సన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మూన్ ఎలా వస్తుంది, ఇక్కడ పర్పుల్ మూన్ అంటున్నారు. సారీ, ఓకే, దిస్ అ పర్పుల్ మూన్. మూన్ మీన్స్ మన ఇక్కడ ఏం చెప్తున్నారు? పర్పుల్ మూన్ అని చెప్పారు. పర్పుల్ మూన్, సారీ మా, ఇట్స్ పర్పుల్ మూన్. నూన్స్ మీన్స్ మంచి మధ్యాహ్నమైన టైం పీరియడ్లో, నేను కరెక్ట్గా చెప్పాను, పర్పుల్ నూన్స్. సో మధ్యాహ్నం టైం పీరియడ్లో ఎలా ఉంది? ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట. సో అది ఎంత క్లియర్గా అంటే మన రిఫ్లెక్షన్ మనం చూడవచ్చు. అండ్ ఇట్ ఈస్ సో డార్క్, ఇట్ ఈస్ సో ట్రాన్స్పరెంట్ దట్ వీ కెన్ సీ అవర్ ఓన్ రిఫ్లెక్షన్. సో దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. Feel that it is wrong. It is purple noons. Okay, purple moon, madhyana time.
ఫ్రెండ్గా ఉన్నది కంప్లీట్గా. నెక్స్ట్ వాట్ దే ఆర్ సేయింగ్, అరౌండ్ ఇట్స్ అన్ఎక్స్పాండెడ్ బర్డ్స్. అరౌండ్ ఇట్ అన్ఎక్స్పాండెడ్ బర్డ్స్ మీన్స్ flowers, the birds which you do means if you will see around means near the sea coast, if you will see there are the flowers, trees, the plants of the flowers which are on the birds means which are ready to become a flower. ఇక్కడ అన్ఎక్స్పాండెడ్ బర్డ్స్ అంటే అక్కడ మొగ్గలు ఉన్నాయి అన్నమాట. అవి ఇప్పుడు పూల్ లాగా విచ్చుకోవడానికి రెడీగా ఉన్న మొగ్గలు అన్నమాట. అంటే ఇంకా ఇప్పుడు కొంచెం అవి కంప్లీట్గా బర్డ్ కాదు, అంటే మొగ్గలు కావు, బర్డ్స్ అంటే మొగ్గలు అనమాట. మొగ్గలు కావు లేదంటే ఫ్లవర్ కూడా కాదు, అది ఇంకా కంప్లీట్గా ఫ్లవరింగ్ జరగలేదన్నమాట. సో అరౌండ్ ది అన్ఎక్స్పెక్టెడ్ పార్క్ ఇక్కడ చూస్తే అన్ని బర్డ్స్ అలాగే, అన్ని ప్లాంట్స్ అలాగే ఉన్నాయి. లైక్ మెనీ అ వాయిస్ ఆఫ్ వన్ డిలైట్, లైక్ మెనీ అ వాయిస్ అంటే ఆ కంప్లీట్గా అక్కడికి వెళ్ళి బర్డ్స్ వెళ్తున్నాయి, బర్డ్స్ క్లిప్పింగ్ ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉంది, అన్ని కలిపి ఒక మ్యూజిక్ ప్లే చేస్తున్నట్లుగా ఉంది. ద విండ్, ద బర్డ్, ద ఓషన్ ఏమంటున్నారు తను, మెనీ వాయిసెస్ అంటే ఏవేవి, వాట్ ఆర్ ది వాయిసెస్ విచ్ ద పోయట్ ఈస్ ఏబుల్ టు హియర్, ద విండ్, ద ఫ్లో ఆఫ్ ది విండ్, ద ఓషన్, ద వేవ్స్, ద సౌండ్ ఆఫ్ ది వేవ్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ది ఓషన్, ద బర్డ్స్ క్రీపింగ్ సౌండ్స్, బర్డ్స్ కిచ్ కిచ్ అనుకుంటూ అవుతాయి కదా, ద క్రీపింగ్ సౌండ్స్, ద ఓషన్ ఫ్లడ్స్, ద ఓషన్స్, ద ఓషన్లో మన వేవ్స్ సౌండ్స్ ఎలా వస్తాయో, వాటర్ వస్తుంటే దెర్ ఇస్ సమ్ సౌండ్స్ రైట్. సో దోస్ ఆల్ సౌండ్స్ అది ఒక్క దగ్గర కలిపితే ఒక డిలైట్ఫుల్ అంటే ఒక మ్యూజిక్, ఒక మంచి మ్యూజిక్ విన్నట్లుగా, ఒక హ్యాపీయెస్ట్ సాంగ్ విన్నట్లుగా సంతోషాన్ని, డిలైట్, హ్యాపీనెస్ని ఇస్తుంది అని చెప్తున్నాను. ద సిటీస్ వాయిస్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సాఫ్ట్ లైక్ సాలిట్యూడ్. సిటీస్ వాయిస్ మన ఇప్పుడు ఉన్న నాప్లెస్ అనే సిటీలో కూడా ఏ శబ్దం వస్తలేదు మధ్యాహ్నం టైంలో. సో అది ఎలా ఉందంటే సాఫ్ట్ లైక్ సాలిట్యూడ్. సాలిట్యూడ్ మీన్స్ ఒక దగ్గర సపరేట్గా మనం ఒక రూమ్లో కూర్చొని జస్ట్ ఒక మ్యూజిక్ని, బ్యూటిఫుల్ మ్యూజిక్ని, ఇఫ్ యూ ఎంజాయ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ అది ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో అలాంటి ఒక, అంటే సాలిట్యూడ్ మీన్స్ బీయింగ్ అలోన్, ఒకటే సపరేట్గా ఒక దగ్గర మనం ఒంటరిగా ఉండడం అనమాట. సో అంత అలాంటి ఒక హ్యాపీనెస్ని ఇక్కడ పోయట్, ద పర్సీ బెషీ షెల్లీ ఈస్ ఫీలింగ్, ద పోయట్ పర్సీ బెషీ షెల్లీ ఈస్ ఫీలింగ్ ది mountain, the birds creeping, the waves, sounds of the ocean and all things, and the city is very noiseless, very calm, and all these are right, he is echoing those sound like music, a wonderful music played in a room where he is sitting alone. So ఇదొక తను ఏమి ఎక్స్ప్రెస్ చేశాడు ఇక్కడ అంటే ఆ ప్లేస్ ఎంత అందంగా కనిపిస్తుంది, అది తనను చూస్తున్నప్పుడు తనకు ఎంత హ్యాపీనెస్ని ఇస్తుంది. ఇట్ షోస్ దిస్. ఓకే, we will do with the next stanza in the next class now. Okay, thank you ma. Just note down these stanzas and write any of the one answer out of the